ఈ 2 బిల్డింగులు మరియు లైబ్రరీ కలిపి 19.60 సంబంధించినటువంటి ల్యాండ్‌ను ఏపీసీఆర్‌డీఏ కేటాయించటం జరిగింది. ఈ ఈ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ కలిగినటువంటి యుగంలో అత్యాధునికమైనటువంటి వసతులతో కలిగినటువంటి ఒక స్టేట్ సెంట్రల్ లైబ్రరీ నిర్మించడానికి 150,00,00,000 ఖర్చు అవుతుందని గూడా ఒక అంచనాకి వస్తే, ఈ 150,00,00,000 100,00,00,000 బడా రియల్ ఎస్టేట్ కంపెనీ విరాళంగా ఇవ్వటానికి ముందుకు వచ్చింది. అది కూడా, అది కూడా దుబాయ్‌కి చెందినటువంటి ఒక శోభా గ్రూప్ సంబంధించినటువంటి రియల్ ఎస్టేట్ సంస్థ రూ. 100,00,00,000 విరాళంగా ఇవ్వనుంది. ఇంకా మిగిలినటువంటి రూ. 50,00,00,000ని సిఎస్ఆర్ సంస్థకి అప్పచెప్పనుంది. ఈ సిఎస్ఆర్ సంస్థ ప్రైవేటుగా కార్పొరేట్ సంస్థల ద్వారా ఈ 50,00,00,000ని సంబంధించినటువంటి అమౌంట్‌ని సమీకరించి ఏర్పాట్లను చేయనున్నారు. సో, ఇక్కడ ఈ భవనం యొక్క నిర్మాణం గాని, ఈ భవనం యొక్క డిజైన్ గురించి మనం చెప్పుకుంటే, ఈ భవనం G+5 అంతస్తులుగా నిర్మాణం చేయనున్నారు. ఇక్కడ ఈ భవనంలో 108 స్తంభాలతో నిర్మాణం చేయనున్నారు. ఈ 108 స్తంభాలు గూడా ఒక చరిత్రను చాటే విధంగా, ఒక చరిత్రను చూపించే విధంగా అమరావతి రాజధాని ప్రాంతంలోని ఉన్నటువంటి బౌద్ధ స్తూపాల యొక్క ఆకృతిని తెలిపే విధంగా ఈ 108 స్తంభాలను కూడా డిజైన్ చేయనున్నారు. అదే విధంగా ఈ అంతస్తు లోపల మెట్ల యొక్క ఆకృతిని చూస్తే, ఈ ఆకృతి దేని విధంగా పోలి ఉంటే బాగుండిద్ది అని ఒక ఆలోచన చేస్తే, ఈ యొక్క ఆకృతిని ఈ లోపల అంతస్తు లోపల ఉండేటువంటి ఆకృతిని ఉండవల్లి గృహలు సంబంధించినటువంటి డిజైన్ రూపంలో ఇది చేయాలని ఒక అంచనాకు వచ్చి ఆ డిజైన్‌ను కూడా సెలెక్ట్ చేయటం జరిగింది. సో, ఇక్కడ నిర్మించేటటువంటి శాఖమూరు గ్రామంలో నిర్మించేటటువంటి లైబ్రరీ దేశంలోని టాప్ 5 లిస్ట్‌లో ఒకటి ఉండే విధంగా గూడా అమరావతి రాజధానిలోని నిర్మించబోవు లైబ్రరీకి ఒక రికార్డు దొరికే అవకాశం గూడా ఉంది.